ఐపీఎల్ 2024లో భాగంగా ఏప్రిల్ 18 తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 33 పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగబోతుంది. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డు చూసుకున్నట్లయితే టోటల్ 31 మ్యాచ్లు జరగగా అందులో ముంబై ఇండియన్స్ 16 మ్యాచ్లో విజయం సాధిస్తే పంజాబ్ కింగ్స్ 15 మ్యాచ్లో విజయం సాధించింది. జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11. ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనర్స్. నెంబర్ 3 తిలక్ వర్మ. నెంబర్ 4 హార్దిక్ పాండ్యా కెప్టెన్. నెంబర్ 5 టిమ్ డేవిడ్. నెంబర్ 6 మొహమ్మద్ నబీ. నెంబర్ 7 రొమారియో షెఫర్డ్. నెంబర్ 8 శ్రేయస్ గోపాల్. నెంబర్ 9 గెరాల్డ్ కొయెట్జ్. నెంబర్ 10 జస్ప్రీత్ బుమ్రా. నెంబర్ 11 ఆకాష్ మధ్వాల్. ఇంపాక్ట్ ప్లేయర్గా సూర్యకుమార్ యాదవ్ ఆడే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11. జానీ బేస్టో, శిఖర్ ధవన్ ఓపెనర్స్. నెంబర్ 3 ప్రభ్ సిమరన్ సింగ్. నెంబర్ 4 శ్యామ్ కరణ్. నెంబర్ 5 లివింగ్స్టోన్. నెంబర్ 6 జితేష్ శర్మ వికెట్ కీపర్. నెంబర్ 7 శశాంక్ సింగ్. నెంబర్ 8 హర్ప్రీత్ బార్. నెంబర్ 9 హర్షల్ పటేల్. నెంబర్ 10 హర్షదీప్ సింగ్. నెంబర్ 11 కగిసో రబాడా. ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ చగార్ ఆడే అవకాశం ఉంది. పాయింట్స్ టేబుల్లో రెండు టీములు చూసుకున్నట్లయితే టోటల్ 6 మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ 2 మ్యాచ్లు విజయం సాధించి 4 మ్యాచ్ల్లో ఓడిపోయి 4 పాయింట్లతో 7వ ప్లేస్లో కొనసాగుతుంది. ముంబై ఇండియన్స్ టోటల్ 6 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ 2 మ్యాచ్లో విజయం సాధించి 4 మ్యాచ్ల్లో ఓడిపోయి 4 పాయింట్లతో 8వ ప్లేస్లో కొనసాగుతుంది. ఈ రెండు టీంల మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్ రికార్డు చూసుకున్నట్లయితే పంజాబ్ కింగ్స్ 3 మ్యాచ్లో విజయం సాధిస్తే ముంబై ఇండియన్స్ 2 మ్యాచ్లో విజయం సాధించింది. ఈ రెండు జట్ల రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే ఈ రెండు జట్లు వాళ్ళడిన లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. ముంబై ఇండియన్స్ సిఎస్కేతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. మరి ఈ రెండు టీంల మధ్య ఏ టీం విజయం సాధిస్తుంది అనుకుంటున్నారో అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.